ఏమండి మీకు మీ ఫ్రెండ్ మీద అసలు డౌట్ లేదా? ఎందుకు? ఏం లేదు, మీకు తెలియని ఒక కుర్రాడు తనతో పాటు ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు. మీరు ఒక్క క్వశ్చన్ అడగకుండా వెళ్ళిపోతున్నారేంటి? లైట్ తీసుకో. ఐ నో సంధ్య ఫర్ 10 years. నాకు తన క్యారెక్టర్, ఇండివిజువాలిటీ బాగా నచ్చుతాయి. అందుకే ప్రతి వెకేషన్కి నా పిల్లల్ని తన దగ్గరే వదిలేసి వెళ్తాను. ఎందుకంటే వాళ్ళు నాలా కాకుండా సంధ్యలా అవ్వాలని. అయినా సంధ్యకి ఐడల్ హస్బెండ్ లిస్ట్ ఒకటి ఉంది. వాట్? కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ అని తన ఒక లిస్ట్ రాసి పెట్టుకుంది. దానిలో ఏ ఒక్క క్వాలిటీ నీలో లేదు. సో లైట్ తీసుకో. ఇంకో విషయం, ఆల్రెడీ అలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి నేను చూసి పెట్టాను. నెక్స్ట్ మంత్ నేను వచ్చినప్పుడు తీసుకొచ్చి తనకు పరిచయం చేస్తున్నాను. ఓకే బాయ్. లిస్ట్ ఈ రూమ్లోనే పెట్టుంటుంది. మనకేమో నో ఎంట్రీ. ఎవరు హెల్ప్ చేస్తారబ్బా? ద త్రీ దేవతలు. ఎస్. హాయ్ గర్ల్స్. హాయ్. నువ్వు ఉండవే, నువ్వు చిన్నపిల్లవి. నేనేం చిన్నపిల్లని కాను. చూడు బాబు, మేము స్ట్రేంజర్స్ తో ఎక్కువగా మాట్లాడం. అవునా? అయితే నా పేరు ఉదయ్. మీ పేర్లేంటి? నన్ను చూసి భయపడ్డానికి నువ్వేం చిన్నపిల్లవి కాదు. యువర్ అ గ్రోన్ అప్ గర్ల్ కదా. నా పేరు శ్రీలక్ష్మి. శ్రీ విజయలక్ష్మి, విజ్జి భాగ్యలక్ష్మి. బజ్జీ. ఏయ్, నాకు నిక్ నేమ్స్ లేవు. ఐఎమ్ జస్ట్ భాగ్యలక్ష్మి. వా, అచ్చా సంజయ్ కదా. దాని వీక్ పాయింట్ మీద కొట్టాం. అది సందెక్క అని తెగ ఫీల్ అయిపోతుంది. సూపర్ మ్యాటర్ చెప్పావు. ఇంకా చూడు. సంధ్య గారు, మర్చిపోయాను. అయ్యో బాబోయ్, ఒక్క సెకండ్ సంధ్య అనుకుని మీరు మరీ నన్ను. మీరు ఆ రెస్పెక్ట్, ఆ మేనర్స్ సేమ్ టు సేమ్. నిజంగానా? నిజంగా యాస్ట్ జెరాక్స్ కాపీ. కానీ ఒక్కటి మాత్రం లేదు. ఏంటది? అదే సంధ్య దగ్గర ఉన్న ఐడియల్ హస్బెండ్ లిస్ట్ నీ దగ్గర ఉండే ఛాన్స్ లేదు కదా. ఎందుకు లేదు? నాది కూడా అదే లిస్ట్. అబ్బాయి మినిమం 6 feet ఉండాలి. అబద్ధాలు చెప్పనే కూడదు. దేవుడి భక్తి ఉండాలి. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. ఇంటి పనులు లైట్ గా తెలుసుండాలి. పుట్టుకతో డబ్బు గలవాడ అవ్వకూడదు. పెద్ద ఫ్యామిలీ ఉండాలి. కంపల్సరీ పోస్ట్ గ్రాడ్యుయేట్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఆ బీచ్ లో ఉన్న యాంకర్ మోసుకొచ్చి ఇంటి ముందు పెట్టేంత స్ట్రెంగ్త్ ఉండాలి. ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ ఇంపాసిబుల్. నాకు మొదటి నుంచి ఆ అమ్మాయి విషయంలో ఏదో కొడుతూనే ఉందిరా. ఆ అమ్మాయి సూపర్. అందుకే అంత సూపర్ లిస్ట్ పెట్టుకుంది. ఆ లిస్ట్ లో ఉన్న ఒక్కొక్క క్వాలిటీ నాలో ఉందని నిరూపిస్తా. ఇట్స్ పాసిబుల్. చాలా ఈజీగా మోసేస్తాను నేను. ఇంకా చాలు, లేమా. ఏంటిది? పడుకుంటా ప్లీజ్ అక్క. ఓయ్ ఓయ్, పడుకున్నారా? పూజ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అయితే రండి, యోగా చేద్దాం. అది లిస్ట్ లేదే. ఏంటి? వస్తున్నా. మీరు స్టార్ట్ చేయండి, నేను జాయిన్ అవుతా. మీకు అసలు యోగా వచ్చా? వచ్చా ఏంటండి, నేర్పించేవాడిని. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు అందరు నన్ను భరత్ ఠాకూర్ అని పిలిచేవారు. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవడం వల్లే దట్ డే నుంచి దిస్ డే దాకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. మీరు అనండి, అదిగో ఆ బీచ్లో ఉన్న యాంకర్ని మీ గేట్ ముందు పెట్టేస్తాను. యాంకర్ సంగతి తర్వాత చూద్దాం గానీ ప్రస్తుతం వీళ్ళకి యోగా నేర్పించండి. షూర్. ఓకే కిడ్స్, నేను మీకు చూపించే లంబాసనం చేస్తే మీరు డైలీ 1 inch హైట్ పెరుగుతారు. ఈ లంబాసనం చేసి నేను త్వరలో 6 feet అవ్వబోతున్నాను. రెడీ కిడ్స్? యోగా యోగా యోగా. ఈ లంబాసనాలో ఇది హైలైట్.
లంబాయ నమః. ఈ అరుపు కూడా ఆసనంలో ఉందా? నా బాడీ లాక్ అయినట్టుంది, కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్? దేంతోనైనా పెట్టుకోవచ్చు కానీ యోగాతో మాత్రం పెట్టుకోకూడదు. అమ్మా, ఆహా, ఆకలిస్తుందిరో. ఏంటి మీరు తినట్లేదా? అక్క ఇవాళ ఒక పొద్దు రాఘవేంద్ర స్వామి. రేపు సాయిబాబా. ఎలాండి? ఓకే కూల్. సంధ్యక్క రసం సూపర్, నువ్వు కూడా ట్రై చేయ ఉదయ్ అన్నయ్య. ఏ అన్నయ్య వద్దు, ఉదయాన్ని పిలవండి చాలు. యునో, ఒక అమ్మాయి నన్ను అన్నయ్య అని పిలిచింది. తను 10th క్లాస్ ఎగ్జామ్స్ 2 times ఫెయిల్ అయిపోయింది తెలుసా? నాకు ఇలాంటి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ సంజయ్ గారు. ఓసారి మా చిన్న తాతయ్య, అదే మా తాతయ్య యంగర్ బ్రదరు, మా 3వ పెద్దనన్న 4వ కూతురు ఇంటికి వెళ్తుంటే నేను తుమ్మాను. ఇప్పుడు వెళ్ళొద్దు అంటే వెళ్ళాడు, రాలేదు. ఏమైందానికి? అంటే వెళ్ళింది రైల్వే స్టేషన్కి, ట్రైన్ ఎక్కి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. చిన్న జోక్ వేసా అంతే. యాక్చువల్లీ నా సెన్స్ ఆఫ్ హ్యూమర్కి ఫ్లాట్ అయ్యి మా 4వ అత్తయ్య ఈ టీ షర్ట్ కొని వచ్చింది. అర్మానీ అంటే చాలా కాస్ట్లీ బ్రాండ్ కదా. అబ్బా, ఇవి డూప్లికేట్స్ అమ్మా. హైదరాబాద్ తిరుమలగిరిలో అన్ని బ్రాండ్స్కి డూప్లికేట్స్ దొరుకుతాయంట. ఆ ఫోన్ కూడా చైనా ఫోన్ అయి ఉంటుంది. భలే కనిపెట్టారండి. చైనీస్ చీప్. రసం అదిరిపోయిందండి. పెరుగుతో తినరా? వద్దండి. బాగుంటుంది. గ్యారంటీ ఉందా? ఆ పెరుగు తింటే ఈ సేమ్ ఫీలింగ్ ఉంటుందన్న గ్యారంటీ లేదు. అది పుల్లగా ఉండొచ్చు, లేదా చాలా చప్పగా ఉండొచ్చు. అలా జరిగి టేస్ట్ పాడు చేసుకోవడం కంటే రసంతో ఆపేయడం బెటర్. నాకు ఈ షార్ట్ అండ్ స్వీట్ మూమెంట్స్ చాలు.